నిర్గమకాండము 33వ అధ్యాయము 14వ వచనం మనం చదువుకుందాం. అందుకు ఆయన, అందరూ తీయండి. ఎవరైనా ఒకవేళ స్పీడ్గా బైబిల్ తీయలేకపోయినా, లేకపోతే బైబిల్ టచ్ లేకపోయినా స్క్రీన్ మీద చూడండి, మీకు స్క్రీన్ మీద కనబడుతుంది వాక్యము, అందులో చదువుకోండి. రైట్. అందుకు ఆయన, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును. చాలు. దేవుడి మాటలను దీవించునుగాక, దేవుడు మనతో మాట్లాడునుగాక, మనల్ని దీవించి ఆశీర్వదించునుగాక. దేవుని బిడ్డలారా, మనము ఈ లోకంలో ఒక యాత్ర చేస్తున్నాం. యాత్ర ఇది విశ్వాస సంబంధమైన యాత్ర. ఈ యాత్ర దినములు ఎన్ని అంటే మనం చెప్పలేం. మన యాత్ర దినములు ఎన్ని అంటే మన వల్ల కాదు చెప్పడం, తేల్చి చెప్పడం. దావీదు అంటాడు, నా దినములు నీవు బెత్తుడుగా చేసి ఉన్నావు అంటాడు. దావీదేమన్నాడు? నా దినములు నీవు బెత్తుడుగా చేసి ఉన్నావు అన్నాడు. మనం ఎన్ని దినాలు ఈ లోకంలో జీవిస్తామో తెలియదు, అంటే ఎన్ని సంవత్సరాలు అనేది. ఈ లోకంలో ఒక యాత్ర చేస్తున్నాం. ఈ యాత్ర ఎలా ప్రారంభమైంది? ఏ విధంగా ప్రారంభమైంది? ఈ యాత్రలో దేవుడు మనకి తోడుగా ఉంటాడా? ఈ యాత్రలో దేవుడు మనకి సహాయం చేస్తాడా? ఈ యాత్రలో దేవుడు మనల్ని వెన్నంటి ఉండి మనల్ని నడిపిస్తాడా? అంటే చెయ్యి పట్టి మనల్ని నడిపిస్తాడా? ఈ యాత్రలో దేవుని సహాయం మనకు అందుతుందా? ఈ యాత్రలో దేవుడు కనుక లేకపోతే మన పరిస్థితి ఏమిటి? ఇలాంటి ప్రశ్నలు ఎన్నో కూడా యాత్రలో రావాలి. ఈ యాత్ర చేస్తున్న వారు ఏదో సామాన్యముగా సింపుల్గా నేను వెళ్ళిపోతున్నానులే అనుకోవద్దు. యాత్ర ఎక్కడి నుండి ఎక్కడికంటే ఇది ఒక ఊరు నుండి ఇంకొక ఊరికి కాదు, ఒక లోకము నుండి మరొక లోకానికి. గుర్తుంచుకోండి, ఈ యాత్ర యామవరం నుండి ఆసంటకో, ఆసంట నుండి పాలకొల్లుకో, లేకపోతే ఆంధ్ర నుండి మహారాష్ట్రానికో, లేకపోతే తెలంగాణకో కాదు. రాష్ట్రాలు దాటి వెళ్ళే యాత్ర కాదు, దేశాలు దాటి వెళ్ళే యాత్ర కాదు, లోకమును దాటి వెళ్ళే యాత్ర. అర్థమవుతుందా? యాత్ర ఏమి యాత్ర? ఎస్. ఎందుకంటే మనం ఇక్కడి నుంచి ఒక రాష్ట్రం దాటి వెళ్ళాలంటే ఇన్ని దినాలకు వెళ్ళిపోతానని తెలుస్తుంది, లేదా ఇక్కడి నుంచి ఇంకొక ఊరు వెళ్ళాలంటే ఇన్ని గంటల్లో వెళ్ళిపోతామని తెలుస్తుంది. కానీ ఈ లోకము దాటి ఇంకొక లోకానికి వెళ్ళే యాత్ర ఎన్ని దినాలు పడుతుందో మనకి తెలీదు. ఎందుకంటే దేవుడు మనకిచ్చిన ఆయుష్ మనకి తెలీదు, ఎంతకాలం ఇచ్చాడో తెలియదు, ఎన్నాళ్ళు మనం ఉంటామో తెలియదు. కాబట్టి ఈ యాత్రలో ఖచ్చితంగా ఆయన మాట్లాడినట్లుగా ఆయన సన్నిధి మనతో రావాలి, ఆయన సన్నిధి మనతో ఉండాలి, ఆయన సన్నిధి మనతో రావాలి, మనతో ఉండాలి. అయితే ఇలాంటి యాత్ర ఏమన్నా బైబిల్లో ఉందా? ఇలాంటి యాత్ర ఏమన్నా బైబిల్లో ఉందంటే ఉంది. అది మనం ఇప్పుడు చేస్తున్న యాత్రకు మాదిరి. మనం ఇప్పుడు చేస్తున్న యాత్రకు అది మాదిరిగా ఉన్న యాత్ర. ఆ యాత్ర ఎవరు చేశారు అన్నది చూస్తే ఒక సంఘము చేసింది, ఒక ప్రజ, దేవుని ప్రజ, దేవుని సొత్తైన ప్రజలు, దేవుని యొక్క జనాంగము లేదా ఒక సంఘము చేసింది. అందుకనే పరమకీర్తముల యొక్క గ్రంథకర్త ఒక మాట అంటాడు. ఏమని ఆయన చెప్తున్నాడంటే చూడండి, 1వ అధ్యాయము 8వ వచనం, పరమగీతములు. నారీమణి సుందరి అది నీకు తెలియకపోయినా మందల అడుగు జాడలను బట్టి నీవు పొమ్ము. ఇప్పుడు ఏమంటున్నాడు? నారీమణి సుందరి అంటే సంఘం అన్నమాట. ఈ సంఘమును గురించి మాట్లాడుతున్నాడు దేవుడు. ఎవరు మాట్లాడుతున్నారు? ప్రియుడైన యేసుక్రీస్తు మాట్లాడుతున్నాడు. ఎవరితోటి? సంఘమైన నారీమణితో, సుందరితో మాట్లాడుతున్నాడు. నారీమణి సుందరి, ఇది నీకు తెలియకపోయినా సరే మందల యొక్క అడుగు జాడలను బట్టి వచ్చాయి అంటున్నాడు. ఈమె ఏమడిగింది అసలు? ఈమె ఏమడిగింది? 7వ వచనం చదవండి. 7వ వచనం. నా ప్రాణప్రియుడా నీ మందను నీ వెచ్చటి మేపుదువో. చాలు, స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ఈమె ఏమడుగుతుందంటే, నా ప్రాణప్రియుడా నీ మందను ఎక్కడ మేపుచున్నావో నాకు చెప్పు, నేను వస్తాను అక్కడికి. ఎవరు? సుందరి అనగా సంఘము. నారీమణి సుందరి అన్నాడు సంఘాన్ని. రైట్. ఇప్పుడు ఎక్కడ మేపుతున్నావు అని ఈమె అడిగినందుకు సమాధానం చెప్తున్నాడు. అది నీకు తెలియకపోయినా అయితే ఇదిగో
మందల అడుగు జాడను బట్టి వచ్చాయి అంటున్నాడు. ఏ మంద? మనకంటూ ముందు ఒక సంఘం నడిచింది. మనకంటూ ముందు ఒక సంఘం నడిచింది. అది చూడడానికి ఐగుప్తు నుండి కానాను దేశానికి వెళ్ళే యాత్రలా కనిపిస్తుంది, కానీ అది సామాన్యమైన యాత్ర కాదు. పరదేశీలోనికి వెళ్ళడానికి, పరలోకానికి వెళ్ళడానికి మాదిరిగా ఉన్న యాత్ర. స్తోత్రం చెప్పండి. మాదిరిగా ఉన్న యాత్ర. ఆ యాత్ర ఎలా ప్రారంభమైంది? మన యాత్ర ఎలా ప్రారంభం చేసుకోవాలంటే ఆ యాత్రని యొక్క ఆనవాళ్ళను బట్టి మన యాత్ర ప్రారంభించుకోవాలి. గుర్తుంచుకోండి, ఆ యాత్ర ఎలా ప్రారంభమైందంటే, ఇజ్రాయేలీలు బందీగా ఉండి, చెరసాలలో కాదు, దాస్యత్వములో దాసులుగా నలిగిపోతున్నారు. ఆ దాస్యత్వము నుండి విడిపించడానికి 430 సంవత్సరాల దాస్యత్వం అది. ఆ దాస్యములో నుండి దేవుడు వారిని విడిపించడానికి స్వయంగా దిగివచ్చి స్వయంగా వెళ్ళి, జాగ్రత్తగా వినాలి, స్వయంగా వెళ్ళి వారిని విడిపించుకుని రాలేదు. ఫరో ఎదుటికి వెళ్ళి, నేను యెహోవానైన దేవుడను కాబట్టి మర్యాదగా నా బిడ్డలను పంపించు, లేదా చస్తావు అని ఆయనే డైరెక్టర్గా వెళ్ళి వారిని తీసుకుని రాలా. మోషేని ఏర్పాటు చేసుకుని మోషేతో అంటున్నాడు, నేను వారు మూలుగులు విన్నాను, వారి బాధను చూశాను, కాబట్టి వారిని దిగి వచ్చాను అని చెప్పి మోషేని వెళ్ళమంటున్నాడు. అయితే దేవుడు ఇజ్రాయేలుని విడిపించడానికి మోషేని పంపాడు, కానీ తాను స్వయంగా వెళ్ళలా. మరి ఆయన వెళ్ళకుండా ఎలాగా మోషే వెళ్తే ఎలా విడిపించబడతారు వాళ్ళు అంటే, మోషే ఒక్కడక్కడ కనబడతాడు, కానీ ప్రత్యక్షంగా పరోక్షంగా దేవుని సన్నిధి మోషేతో కూడా వెళ్ళింది. మోషే ఒక్కడే వెళ్ళాడు అనుకోండి, కర్ర పాము అవుతుందా? మోషే ఒక్కడే వెళ్ళాడు అనుకోండి, నీళ్లు రక్తం అవుతాయా? మోషే ఒక్కడే వెళ్ళాడు అనుకోండి, ఈగలు వస్తాయా? మోషే ఒక్కడే వెళ్ళాడు అనుకోండి, పేలు వస్తాయా? మోషే ఒక్కడే వెళ్ళాడు అనుకోండి, దుమ్ము పేలు అవుతుందా? చెప్పండి, మాట్లాడరే. మోషే ఒక్కడే వెళ్ళాడు అనుకోండి, అక్కడ అద్భుతాలు జరుగుతాయా? జరగవు. కాబట్టి మోషేతో పాటు ఎవరు వెళ్ళారు? ఇప్పుడు మోషేతో పాటు వెళ్ళింది ఎవరు? ఎస్. కానీ అక్కడ ఎన్ని అద్భుతాలు దేవుడు చేసినా ఆ అద్భుతాలు ఎంత మాత్రము కూడా ఇజ్రాయేలీలను విడిపించలేదు. వారి దాస్యత్వము నుండి ఇజ్రాయేలీలను ఆ అద్భుతాలు విడిపించలేదు. ఈరోజు చాలామంది దేవుని సన్నిధికి వచ్చే వారి యొక్క విధానం ఎలా ఉంటుందంటే, అద్భుతాలు జరగాలి, గొప్ప కార్యాలు జరగాలి, నేను వెళ్తే, నేను మొరపెడితే అద్భుతం జరిగిపోవాలి, నేను వెళ్తే, నేను అక్కడ కూర్చుంటే నాకు స్వస్థత వచ్చేయాలి, నేను వెళ్తే నా కుటుంబంలో మేలు జరగాలి, నా కుటుంబంలో అద్భుతం జరగాలి, అప్పుడే దేవుడు గొప్పవాడని నేను మహిమపరుస్తాను, చాటుతాను. ఈ విధంగా మన ఆలోచనలు ఉంటాయి. కానీ ఒక్క విషయం చెప్తున్నాను, నీ పాపముల నుండి, నీ అపరాధముల నుండి నిన్ను విడిపించే అద్భుతాలు కాదు. గుర్తుంచుకోవాలి, నీ పాపములు, నీ శాపములు తొలగిపోవాలంటే అద్భుతాల వల్ల కాదు. అందుకని మోషే ద్వారా అక్కడ 10 అద్భుతాలు చేసిన అద్భుతాలు ఏమీ కూడా ఇజ్రాయేలీలను ఫరో యొద్ద నుండి, ఆ బానిసత్వము నుండి బయటికి తీసుకురాలేకపోయాయి. ఈరోజు చాలామంది అద్భుతాలను బట్టి, స్వస్థతలను బట్టి, లేకపోతే ఈ లోకంలో పొందుకున్న ఆశీర్వాదాన్ని బట్టి దేవుడు అని ఆయన వెంబడిస్తూ ఉన్నారు చాలామంది. నేను అంటాను ఒక విషయం, ఈరోజు మనం దేవుని సన్నిధికి వచ్చి ఏవో పొందుకుందాం అనుకుందాం, ఏవో మేలులు పొందుకుందాం అనుకుందాం, గొప్ప కార్యాలు చూసామనుకుందాం. రేపటి దినాన్ని బట్టి దేవుడు కార్యాలు జరగట్లేదు, రేపటి దినాన్ని బట్టి దేవుడు మేలులు చేయట్లేదు, ఎంత ప్రార్థన చేసినా దేవుడి కార్యం జరగట్లేదు. ఈలోగా మనకి సమస్యలు ఎక్కువైనాయి, ఇబ్బందులు ఎక్కువైనాయి, పరిస్థితులన్నీ తారుమారైపోయినాయి. చెప్పాలి, తారుమారైపోయినాయి. ఇప్పుడు మనం పొందుకున్నవన్నీ పోగొట్టేసుకున్నాం. ఎందుకంటే మనం పొందుకున్నవన్నీ గ్యారంటీ లేనివి కాబట్టి. స్వస్థత గ్యారంటీయా? చెప్పండి. ఒరే బాబు, నీ దేహమే గ్యారంటీ కాదు, నువ్వే గ్యారంటీ కాదు, నీ లోపల ఉన్న అవయవాలు గ్యారంటీ కాదు. అవునా? నీ లోపల ఉన్న అవయవాలు, మీరు అవునంటే అవునండి, కాదంటే కాదనండి, అలా ఎవరు అన్నట్టు ఊ అయినా అనండి, ఊ అయినా అనండి. దేవునికి మహిమ కలుగును గాక. అందుకని అలా మౌనంగా మాత్రం ఉండకండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఊ అనండి. స్తోత్రం చెప్పండి. రైట్, జాగ్రత్తగా విందాం దేవుని వాక్యాన్ని.
మనకి గ్యారంటీ లేదు కదా, మరి మనం పొందుకునేట్లు గ్యారంటీ ఎక్కడ ఉంటుంది? ఇవాళ మేడ ఉండొచ్చు, రేపొద్దుట అది పోవచ్చు. ఇవాళ కారు ఉండొచ్చు, రేపొద్దున అది పోవచ్చు. అవునే కదా? ఇవాళ మనకి ఆరోగ్యం ఉండొచ్చు, రేపొద్దున అది పోవచ్చు. ఈరోజు మనకి బ్యాంక్ బ్యాలెన్స్ ఉండొచ్చు, రేపొద్దున జీరో అకౌంట్ ఉండొచ్చు. నికరం కాదు కదా, అవునా? మరి బ్యాంక్ అకౌంట్ ఉన్నప్పుడు, ఆరోగ్యం ఉన్నప్పుడు, మేడ ఉన్నప్పుడు, కారు ఉన్నప్పుడు దేవుడు, అవన్నీ లేకపోతే ఇప్పుడు ఆయన దేవుడు కాదా? చెప్పాలి, ఆయన దేవుడు కాదా? నువ్వు వాటి కోసమే వచ్చావు కాబట్టి, వాటిని బట్టి దేవుణ్ణి ఆరాధిస్తున్నావు కాబట్టి, అవి లేకపోతే దేవుణ్ణి ఆరాధించలేవు. నువ్వు అవి లేకపోతే దేవుణ్ణి ఆరాధించడానికి నీకు మనసు రాదు, నువ్వు మనసు నిలపలేవు. అవి లేకపోతే దేవుణ్ణి స్తుతించలేవు, అవి లేకపోతే దేవుణ్ణి గణపరచలేవు, అవి లేకపోతే దేవునికి ఘనత ఇవ్వలేవు, మొదటి స్థానం ఇవ్వలేవు. కానీ ఆయన్ని దేవునిగానే చూసి, ఆయన నా పాపములకు విమోచకుడని, ఆయన సజీవుడని, నాకు ఏమున్నా లేకపోయినా ఆయన దేవుడే అని నువ్వు ఎప్పుడైతే నమ్మి దేవుణ్ణి దేవునిలాగా ఆరాధించడం మొదలు పెడతావో, అప్పుడు నీవు పౌలు గారు చెప్పినట్లుగా ప్రభువునందు ఆనందించడం మొదలు పెడతావు, ప్రభువునందు సంతోషించడం మొదలు పెడతావు. స్తోత్రం చెప్పండి. అద్భుతాలు శాశ్వతము కాదు, అవునా? గొప్ప కార్యాలు శాశ్వతము కాదు. నువ్వు విడిపించబడాలన్నది దేవుని యొక్క ఆలోచన, నువ్వు విడిపించాలన్నది దేవుని యొక్క, ఆయన యొక్క ఆలోచన, ఆయన తలంపు. ఎందులో నుంచి విడిపించబడాలి? నీ పాపములో నుండి, పాపమనే బానిసత్వము నుండి, ఆ శాపము నుండి నువ్వు విడిపించబడాలన్నదే ఆయన జగత్పునాది వేయబడక మునుపు నుంచి ఆలోచిస్తున్నాడు. నువ్వు విడిపించబడాలన్నది, నువ్వు పరిశుద్ధునిగా మారాలన్నది, నువ్వు నిష్కలంకునిగా మారాలన్నది, నువ్వు దేవుని సన్నిధిలో దేవునితో ఏకమై ఆయనను అత్తుకుని ఫలించాలన్నది ఆయన జగత్పునాది వేయబడక ముందు నుంచి ఆయన తలంపు నీ పట్ల, ఆయన ఉద్దేశం నీ పట్ల, ఆయన ఆలోచన నీ పట్ల. ఇది నీకు అర్థం కావట్లా. అర్థం కాక ఈ లోకంలో ఏవేవో కోరుకుంటూ అసలైన దాన్ని మర్చిపోతున్నాం. అసలైన దానికి మర్చిపోవడం అలాగుంచండి, ఆ సమయం ఉండట్లేదు దానికోసం ఆలోచించడానికి, దానికోసం ప్రార్థించడానికి, దానికోసము మనం అందరం ఆలోచించడానికి అసలు సమయం లేకుండా పోయింది. అవునా? మాట్లాడరే, అవునా కదా? రైట్. ఇప్పుడు దేవుడు మోషేని పంపించి ఇజ్రాయేలీలను విడిపించడానికి అద్భుతమైన కార్యం ఏంటో తెలుసా? బాబు కూర్చోవాలి, అటు ఇటు తిరగకన్నమాట, కూర్చో, లెక్కో. అద్భుతమైన కార్యం ఏం చేశాడో తెలుసా? దేవుడు ఒక పస్కా గొర్రె పిల్లను ఏర్పాటు చేయమన్నాడు మోషేని. క్లుప్తంగా చెప్పేస్తాను, నేను పెద్ద ఎక్కువ తీసుకొని, కానీ క్లుప్తంగానే చెప్పేస్తాను. ఇలాగన్నప్పుడల్లా సబ్జెక్ట్ ఎక్కువ వెళ్ళిపోతుంది, కాబట్టి ప్రార్థన చేయండి, దేవునికి మహిమ కలుగును గాక. అయితే ఈరోజు ఎక్కువసేపు చెప్తాను అంటాను, తక్కువ వెళ్తుందేమో. ఓకేనా? రైట్, జాగ్రత్తగా విందాం. ఎప్పుడైతే ఒక గొర్రె పిల్లను తీసుకుని వచ్చి వారు వధించి, ఆ పస్కా గొర్రె పిల్లగా దాన్ని వధించిన తర్వాత ఆ రక్తమును వారు స్వీకరించి ఆ రక్త ప్రోక్షణ చేసుకున్నారో, అక్కడ మొదలైంది టర్నింగ్ పాయింట్. స్తోత్రం చెప్పండి గట్టిగా. అక్కడ అద్భుతం జరిగింది. ఏమిటి అద్భుతం అంటే, ఎప్పుడైతే ఆ రక్త ప్రోక్షణ చేసుకున్నారో, ఎప్పుడైతే ఆ పస్కా గొర్రె పిల్ల వధించబడిందో, అప్పుడు ఆ బానిసత్వం నుండి వారికి విడుదల కలిగింది. ఆ గొర్రె పిల్ల వధించబడనంచేపు ఎన్ని అద్భుతాలు చేసినా ఫరో హృదయం కఠినమైపోయింది. ఫరో వారిని పంపించేవాడు కాదు. ఎప్పుడైతే ఆ గొర్రె పిల్ల వధించబడిందో, ఎప్పుడైతే ఆ గొర్రె పిల్ల రక్తాన్ని వారు స్వీకరించారో, అప్పుడు వారందరి మీద ఆ రక్త ప్రోక్షణ జరిగిన సరికి వారికి ఆ బానిసత్వం నుండి, ఆ పాపపు స్థితి నుండి, ఆ భయంకరమైన స్థితి నుండి, వారికి వెట్టి చాకరీ నుండి విడుదల వచ్చింది. విడుదల వచ్చి దేవుడు వారిని తీసుకుని వచ్చి అరణ్య యాత్రగా, అనగా ఐగుప్తు నుండి కనానికి తీసుకుని వెళ్తున్నాడు. స్తోత్రం చెప్పాలి గట్టిగా. ఇప్పుడు వారిని అందరినీ తీసుకుని వెళ్తున్నప్పుడు వారితో మోషే అహరోనులు మాత్రమే కాదు, దేవుడు కూడా వారితో నడుస్తున్నాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఎలా నడుస్తున్నాడు? దేవుడు కూడా వారితో నడుస్తున్నాడు. వాళ్ళు ప్రయాణమయ్యారు ఒక సైన్యముగా, ఒక జనాంగముగా, ఒక దేవుని ప్రజగా, విమోచించబడిన జనాంగముగా వారు అక్కడి నుండి బయలుదేరారు. వాళ్ళు బయలుదేరినప్పుడు బంగారం కూడా తీసుకున్నారు,
వారి యొక్క ఆస్తులు తీసుకున్నారు. గొర్రె మేకలతో, పశువులతో, మందలతో వారు బయలుదేరారు. వారు ఏదో ఒక నామకార్థంగా బయలుదేరలేదు, చాలా సంపన్న స్థితిలో బయలుదేరారు. వాళ్ళ దగ్గర ఇచ్చుకున్నారు బంగారం కూడా, ఐగుప్తీల దగ్గర ఇచ్చుకున్నారు. ఐగుప్తీలు బంగారం మేము ఇవ్వమనలా, ఎందుకంటే వాళ్ళు వెళ్ళిపోతే చాలు అనుకున్నారు. అప్పుడు దాకా వాళ్ళు ఒంటే కావాలనుకున్నారు, ఇప్పుడు వాళ్ళు వెళ్ళిపోతే చాలు అనుకుని వాళ్ళు అడిగిన వెంటనే బంగారం తీసి ఇచ్చేశారు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు బంగారం పెట్టుకోవద్దు అన్నాడు కదా, మరి బంగారం ఎందుకు తీసుకుని వెళ్ళమన్నాడు? ఐగుప్తుల్ని అడిగి అడిగాడా లేదా? అన్నాడా లేదా? ఐగుప్తుల్ని అడిగి బంగారం తీసుకుని వెళ్ళండి అన్నాడా లేదా? ఎందుకు తీసుకుని వెళ్ళమన్నాడు? ఆయనకి కావాలి, మందసం చేయాలి కదా, బంగారం తాపడం ఆ మందసానికి, అంటే ఆ తుమ్మకర్రకి బంగారపు తాపడం చేయాలి కదా, రేకు వేయాలి కదా. మరి బంగారం ఎక్కడి నుంచి వస్తుంది? అరణ్యంలో వీళ్ళకి, అందుకే తీసుకోమన్నాడు. కానీ వీళ్ళు ఏం చేశారో తెలుసా? ఆ బంగారాన్ని, దేవునికి సమర్పించవలసిన బంగారాన్ని ఒక దూడం చేసుకున్నారు. దేవునికి అవమానకరమైన స్థితిలో, దేవునికి వేలనొచ్చే స్థితిలో, దేవునికి రోషం పుట్టించే స్థితిలో ఆ బంగారాన్ని వాడడం వల్ల దేవునికి విరక్తి కలిగింది ఆ ప్రజల వల్ల. ఈరోజు నేను చెప్తున్నాను, దేవుడు నీకు ఇచ్చినది ఏదైనా సరే దేవునికి మహిమకార్థంగా వాడబడాలి. నీకు దేవుడు ఏమిచ్చాడు? ఫోన్ ఇచ్చాడా? ఆ ఫోన్ని ఎలా వాడుతున్నావు? దేవుడు నీకు ల్యాప్టాప్ ఇచ్చాడా? దేవుడు నీకు ఏ వస్తువు ఇచ్చినా, కారు ఇచ్చాడా, బైక్ ఇచ్చాడా, అది దేవునికి మహిమకార్థంగా వాడబడాలి. అంతేగాని దాన్ని అడ్డం పెట్టుకుని నువ్వు ఈ లోక సంబంధమైన వాటి విషయంలో ముందుకు వెళ్ళకూడదు. దేవుడు నీకు ఇచ్చిన దాంట్లో మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. మంచికి ఉపయోగించవచ్చు, చెడుకి ఉపయోగించవచ్చు. ఇప్పుడు ఆ బంగారము దేవుడు వాళ్ళకి ఇస్తే దాన్ని మంచికి ఉపయోగిస్తారని దేవుడు అనుకుంటే దాన్ని దేనికి ఉపయోగించారు? ఈరోజు నువ్వు దేనికి ఉపయోగిస్తున్నావు? దేవుడు నీకు ఇచ్చిన వస్తువుల్ని దేవుడిని అడిగి పొందుకుంటున్నావు నువ్వు, అవునా కదా? నా దగ్గరున్న ప్రతి వస్తువుని దేవుడిని అడిగి పొందుకున్నాను. మరి మీరు ఈ వస్త్రాలతో సహా నేను దేవుణ్ణి అడిగి పొందుకున్నవే. నేను మోస్తున్న ఇప్పుడు మైక్ కావచ్చు, లేకపోతే ఇక్కడున్న ప్రతి పరిస్థితి కావచ్చు, నా ఇంట్లో ఉన్న ఫర్నిచర్ కావచ్చు, నా ఇల్లు కావచ్చు, నా బైక్ కావచ్చు, కారు కావచ్చు, లేకపోతే నా సెల్ ఫోన్స్ కావచ్చు, ఏదైనా సరే నేను దేవుణ్ణి అడిగి పొందుకున్నదే. మరి దాన్ని ఇప్పుడు ఎవరికి వాడాలి? దేనికి ఉపయోగించాలి? మాట్లాడరే. చాలామంది ఉంటారు, నాన్నగారండి నాకు సెల్ ఫోన్ కొనిపెట్టరా అంటారు, డాడీ నాకు ఫోన్ కొనిపెట్టరా అంటారు. కొంటానులే బాబు, ఒక వారం రోజులు ఆగు అంటాడు. వారం రోజుల తర్వాత మళ్ళీ గుర్తు చేస్తాడు, డాడీ సెల్ ఫోన్ కొనవా అని. పాపం వారం రోజులకి బిడ్డ అడిగాడు కదా అని అప్పు చేసో, లేకపోతే ఎక్కడో దుక్కుని తెచ్చో, ఏదో రకంగా సెల్ ఫోన్ కొనిస్తాడు. ఆ అప్పు కష్టపడి ఓవర్ టైం అయినా చేసి, ఓవర్ డ్యూటీ అయినా చేసి అప్పు తీరుస్తాడు. ఇది సెల్ ఫోన్ వాడతాడు. అందులో ఎవరు ఫోటో పెడతాడు తెలుసా? సినీ యాక్టర్ల ఫోటోలు పెడతాడు, వాల్పేపర్. ఫోన్ ఎవరు కొనిచ్చారు? ఎవరు కొనిచ్చారు నాన్న? నీ వాల్పేపర్లో ఎవరున్నారు? మీ డాడీ ఉన్నారా? ఆలోచించండి. మా డాడీ కొనిచ్చారు కదా అని ఫోన్ పైన వాల్పేపర్ డాడీ ఫోటో పెట్టాడు, ఎవరు ఫోటో పెడతాడు? లేకపోతే ఉన్నాయి కదా స్టైల్స్, లేవా? ఉన్నాయి లేవా? అడెవడ అంటాడు కదా ఇలాగా, ఇవన్నీ పెడతారు. ఎవడ కొనిచ్చాడురా? నేను అంటాను, ఎవడబ్బ సొమ్ము ఎవడికి గనక వెళ్తుంది? భూత్ అనుకుంటున్నారా? పరిశుద్ధ గ్రంథంలో దేవుని కూడా అబ్బా తండ్రి అని ప్రార్థించమని ఉంది. అబ్బా అంటే భూతి కాదు. ఇప్పుడు ఎవడబ్బ సొమ్మని నువ్వు అది కొనిపించుకుని నువ్వు ఎవరి ఫోటో పెట్టావు? నీ విషయంలో ఒక్క రోజైనా నీవు ఒక్క చూసాడా? నువ్వెవరో తెలుసా? తెలీదు. కనీసం దేవుడి ఫోటో అయినా పెట్టు నువ్వు అనుకుంటే, వాక్యం పెట్టు. ఎందుకంటే మనమందరం ఆయనకి తెలుసు. స్తోత్రం చెప్పండి గట్టిగా. నువ్వు తెలుసు, నీ తండ్రి కష్టం తెలుసు, నీ కష్టం తెలుసు. గుర్తుంచుకోండి, ఈరోజు చాలామంది ఇలాగే ఉన్నారు, ఇలాగే నడుస్తున్నారు. ఎంత దౌర్భాగ్యపు స్థితి చూడండి. మనము ఏది అడిగినా దేవుడిస్తాడు ఖచ్చితంగా. నేను ప్రతి వస్తువు దేవుడి దగ్గర అడిగి పొందుకున్నాను. మరి దాని ద్వారా దేవునికి మహిమ వెళ్ళాలి,
దేవునికి ఘనత రావాలి. అప్పుడు నిన్ను ఇంకా హెచ్చిస్తాడు, ఇంకా హెచ్చిస్తాడు, ఇంకా హెచ్చిస్తాడు, ఇంకా 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 ఉన్నతమైన స్థితిలోనికి తీసుకెళ్తాడు. ఎందుకంటే నీకు ఏది ఇస్తున్నా దేవునికి మహిమ వెళ్తుంది కాబట్టి, నీకు ఏది ఇస్తున్నా దేవునికి ఘనత వెళ్తుంది కాబట్టి, నీకు ఏది ఇస్తున్నా అది దేవుని సన్నిధిలో వాడబడుతుంది కాబట్టి. ఇక్కడ తప్పిపోయేవేమో ఒకసారి ఆలోచించు. ఇక్కడ తప్పిపోయేవేమో. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి దేవుని బిడ్డలారా, వారు ఇలా బయలుదేరారు, కానీ వాళ్ళ ప్రయాణ పద్ధతి ఎలా ఉందో నేను మీకు చెప్తాను. స్తోత్రం చెప్పాలి గట్టిగా. జాగ్రత్తగా వినండి దేవుని వాక్యము. ఈ లోకంలో మనము వారు బయలుదేరింది ఎలాగంటే గొర్రెపిల్ల రక్తముతో వారు విడిపించబడి బయలుదేరారు. మరి ఇప్పుడు మన యాత్ర ఎలా మన యాత్ర ఎలా జరుగుతుంది, ఎలా ప్రారంభమైంది? మన యాత్ర ఎలా ప్రారంభమైంది? వాళ్ళ యాత్ర ఎలా ప్రారంభమైంది? ఐగుప్తు నుండి కానానికి గొర్రెపిల్ల రక్తంతో, పస్కా గొర్రెపిల్ల రక్తంతో. ఇప్పుడు మన యాత్ర ఎలా ప్రారంభమవుతుంది? మన యాత్ర ఎలా ప్రారంభమవుతుంది? అది నమూనా కదా మనకి, అది మాదిరి కదా. మందల అడుగు జాడలను చొప్పున వెళ్ళిపోమన్నాడు కదా. ఇప్పుడు అది ఎలా ప్రారంభమైంది ఆ యాత్ర అంటే గొర్రెపిల్ల రక్తముతో, అద్భుతాలతో కాదండి, ఆశ్చర్యమైన కార్యాలతో కాదు. ఈరోజు సంఘ పరిస్థితులు ఎలా ఉన్నాయంటే అద్భుతాలను బట్టి సంఘం, ఆశ్చర్యమైన కార్యాలను బట్టి సంఘం. అలా అద్భుతాలు జరుగుతుంటే ఎక్కడికైనా పరుగులు పెట్టడానికి మనం సిద్ధంగా ఉన్నాం. అది యాత్ర ప్రారంభము కాదు. అక్కడ నుండి నువ్వు వెళ్ళలేవు బయటికి. ఎందుకంటే అద్భుతాలు ఏవి కూడా నిన్ను విమోచించలేవు గనక, అద్భుతమైన కార్యాలు ఏవి కూడా నిన్ను విడిపించి బయటికి తీసుకురాలేవు గనక గొర్రె పిల్ల రక్తము ద్వారా ఇది సాధ్యమవుతుంది. మరి మన యాత్ర ఎలా ప్రారంభమైంది? అది పస్కా గొర్రెపిల్ల అయితే మన పస్కా గొర్రెపిల్ల ఎవరు? చూద్దాం చూడండి. దేవుని సన్నిధిలో జాగ్రత్తగా ఈ మాటలు విందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5:7. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5:7 ఒకసారి చదువుదాం. మీరు పులిపిండి లేనివారు గనుక, జాగ్రత్తగా వినండి, మీరు పులిపిండి లేనివారు గనుక క్రొత్త ముద్ద అవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయుడి. అంతేగాక క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడెను. అది ఇప్పుడు ఎలా ప్రారంభమైంది యాత్ర? పస్కా పశువు వధించబడింది, ఆయన క్రీస్తు. ఆనాడు గొర్రెపిల్ల, పస్కా గొర్రెపిల్ల. ఈనాడు క్రీస్తు అనే పస్కా పశువు వధించబడింది. వాళ్ళు అలా బయలుదేరారు. ఇప్పుడు మనం సంఘంలోనికి వచ్చి మన పాపాలన్నీ యేసుక్రీస్తు నామములో ఒప్పుకుని, మన అతిక్రమాలన్నీ యేసుక్రీస్తు ప్రభునామములో ఒప్పుకుని వాటిని విడిచిపెట్టినప్పుడు ఆయన రక్తము మనల్ని కడిగి పరిశుద్ధపరుస్తుంది. ఎప్పుడైతే ఆయన రక్తము కడిగి పరిశుద్ధపరుస్తుందో అప్పుడు మనమును ఆయనను అన్యోన్య సహవాసము గలవారిగా మారుతున్నాం. ఎప్పుడైతే అన్యోన్య సహవాసము గలవారిగా మారుతున్నామో అప్పుడు మన యాత్ర ప్రారంభమవుతుంది. విశ్వాస యాత్ర అప్పుడు ప్రారంభమవుతుంది. స్తోత్రం చెప్పాలి గట్టిగా. ఈ విశ్వాస యాత్ర అప్పుడు ప్రారంభమవుతుంది గనక అప్పుడు నుండి ఈ యాత్రలో మనకు సహాయముగా, మనకు తోడుగా, మన అవసరాలు తీర్చడానికి ఈ యాత్రలో చాలా అవసరాలు ఉంటాయి. ఆకలి తీరాలి, కష్టం తీరాలి, బలహీనతలు పోవాలి, దాహం తీరాలి, అనుకున్న గమ్యానికి చేరాలి. అక్కడ ఎన్ని అడ్డులు వస్తాయో తెలీదు. సముద్రాలు అడ్డు రావచ్చు, లేకపోతే కాలువలు అడ్డు రావచ్చు, లేకపోతే ముళ్ళులు అడ్డు రావచ్చు, లేకపోతే గచ్చ పొదలు అడ్డు రావచ్చు, లేకపోతే ఏవైనా ఆటంకాలు రావచ్చు, లేకపోతే వెళ్తున్నప్పుడు శత్రువులు మనల్ని ఎదుర్కోవచ్చు. ఈ విధమైన పరిస్థితులన్నిటినీ ఎదుర్కోవడానికి ఈ యాత్రలో దేవుని సన్నిధి మనతో రావాలవద్దా? మరి ఇజ్రాయేలీల యొక్క యాత్ర గొర్రెపిల్లతో ప్రారంభమైనప్పుడు దేవుడు వాళ్ళతో వెళ్ళాడా? అసలు ఆ యాత్ర ఎలా జరిగింది? వాళ్ళ ప్రయాణం పద్ధతి ఏమిటి? ఆ ప్రయాణ పద్ధతి ప్రకారంగా వాళ్ళు ఎలా నడిచారు? ఈరోజు మన ప్రయాణ పద్ధతి ఎలా ఉంది? ఒక్కసారి రెండిటి విషయంలో మనం తెలుసుకుందాం. చూడండి. నిర్గమకాండము 40వ అధ్యాయము 35 కాడి నుంచి 38 వరకు మనం చదువుదాం. ఆ మేఘము, జాగ్రత్తగా విందాం. ఆ మేఘము మందిరం మీద నిలుచుండుట చేత మందిరము యెహోవా తేజస్సుతో నిండెను గనుక మోషే ప్రత్యక్షపు గుడారములోనికి వెళ్ళలేకుండెను. మేఘం మందిరం మీద నుండి, జాగ్రత్తగా వినాలి, మేఘము మందిరము మీద నుండి పైకి వెళ్ళినప్పుడెల్లను ఇశ్రాయేలీయులు ప్రయాణమైపోవచ్చు. ఇదే వారి ప్రయాణ పద్ధతి. చాలు, దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ప్రయాణ పద్ధతి ఏంటో చూద్దాం. వాళ్ళ ప్రయాణం ఎలా ప్రారంభమైంది, వాళ్ళ ప్రయాణ పద్ధతి ఏమిటి? ఇదే వాళ్ళ ప్రయాణ పద్ధతి ఏమిటి? మోషే గారు చెప్తున్నారు. అర్థమవుతుందా లేదా వెనకాల ఉన్న వారికి?
వెనకాల ఉన్నవారు ఎవరైనా ఒకవేళ గందరగోళం చేస్తుంటే, మాట్లాడుతుంటే గట్టిగా గద్దించండి నా పేరున. ఏం పర్వాలేదు, పేతురు గారు గద్దించమన్నారని చెప్పండి. అందుకని మౌనంగా ఉండకండి, వాళ్ళని చూసి మీరు నవ్వకండి, గద్దించండి. ఓకే, వినండి వాక్యం, జాగ్రత్తగా వినండి. స్తోత్రం. ఇది వారి ప్రయాణ పద్ధతి అని రాశాడు కదా. అసలు ఏమిటి ప్రయాణ పద్ధతి అంటే, దేవుడు ఐగుప్తి నుండి దేవుడు వారిని విడిపించుకొస్తున్నప్పుడు 50 రోజులు ప్రయాణం చేసిన తర్వాత, దేవుడు వాళ్ళతో వచ్చాడు, ప్రత్యక్షంగా రాలేదు, పరోక్షంగా వచ్చాడు. 50 రోజులు ప్రయాణం చేసిన తర్వాత వారిని సీనాయి పర్వతం మీదకి మోషేని తీసుకుని వెళ్ళి, ఆ సీనాయి పర్వతం మీద వారికి పలకలు ఇచ్చి వారిని నిబంధన జనులుగా మార్చాడు. అక్కడ 50 రోజుల వరకు విమోచించబడిన జనాంగం. 50 రోజుల తర్వాత వాళ్ళు నిబంధన జనులు, నిబంధనలు ఇచ్చాడు కదా, ఇంక వాళ్ళు నిబంధన జనులుగా మారారు. ఆ తర్వాత జరిగిన ఆ ప్రయాణ పద్ధతి ఏంటంటే, వాళ్ళు ఒక మందిరం ఏర్పాటు చేసుకున్నారు, దాన్ని ప్రత్యక్షపు గుడారం అన్నారు. అక్కడే మందిరం ఏర్పాటు చేశారు. సీనాయి పర్వతం నుంచి దిగిన తర్వాత మందిరం ఏర్పాటు చేశారు. ఆ ప్రత్యక్షపు గూడారమును ఏర్పాటు చేసిన తర్వాత, ఆ ప్రత్యక్షపు గూడారం ఎలాగుందంటే మోసుకెళ్ళేటట్లుంది, టెంట్ హౌస్ అన్నమాట. అది మోసుకుని వెళ్ళొచ్చు. కొంతమంది కహతీలు దాన్ని మోయాలి, మోసుకుని వెళ్తారు. ఓకే, ఆ మోసుకు వెళ్తున్న ఆ మందసాన్ని, ఆ యొక్క ప్రత్యక్ష గుడారాన్ని వారు ఎక్కడైతే దింపుతున్నారో, ఎక్కడైతే వాళ్ళు బస చేయాలో, ఈ యాత్రలో బస చేయాలి కదా, దాన్ని ఏమంటారంటే మజిలీలు అంటారు. మజిలీలు, కొన్ని మజిలీలు దాటాలి, అంటే మైలు రాళ్ళు అన్నమాట. ఏమిటవి? మైలు రాళ్ళు. స్తోత్రం చెప్పాలి గట్టిగా. మజిలీలు అంటే తెలుసా? ఎంతమందికి తెలుసు? పూర్వం అనేవారు కాశీ మజిలీ కథలు అనేవారు. కాశీ మజిలీ కథలు అనేవారు. మజిలీలు అంటే, కాశీ మజిలీ కథలు అంటే అర్థం ఏంటి తెలుసా? కాశీ వెళ్తున్నప్పుడు పూర్వం మన పూర్వీకులు విగ్రహార్థికులు కదా, కాశీ వెళ్తున్నప్పుడు వారు ఎడ్ల బండి మీద నడిచి వెళ్ళేవారు. అర్థమవుతుందా? అప్పుడు మజిలీలు దాటి వెళ్ళాలి కదా. మజిలీలు అంటే కొంత అక్కడక్కడ సత్రవులు ఉంటే సత్రవులు కూడా ఆగడం, లేకపోతే ఎక్కడైనా వారికి అనుకూలమైన స్థలం ఉంటే అక్కడ ఆగడం, అక్కడ ఉండి విశ్రాంతి తీసుకుని మన్నాడు ఎప్పుడో మరలా బయలుదేరదాం. దీన్ని మజిలీలు అంటారు. స్తోత్రం చెప్పాలి. ఈ మజిలీల్లో ఏమైందంటే, అక్కడ కథలు చెప్పుకునేవారు అన్నమాట. ప్రయాణం సులువుగా వెళ్ళడానికి ఏం చేసేవారు? కథలు చెప్పుకునేవారు. అందుకని కాశీ మజిలీ కథలు అనేవారు. అందుకని చూడండి, కథ అయిపోయిన తర్వాత కథ కంచికి మనం ఇంటికి. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా గమనించండి, ఇక్కడ మనం అర్థం చేసుకోవలసిన విషయం ఏంటంటే, మజిలీలు అనగా వారు ఎక్కడ దిగాలో, ఎక్కడ కొన్నాళ్ళు ఉండాలో, అక్కడి నుంచి మరలా ఎప్పుడు బయలుదేరాలో కూడా దేవుడు నిర్ణయించేవాడు. ఎలా నిర్ణయించేవాడు? అందుకనే వాళ్ళకి పగలు మేఘస్తంభముగా, రాత్రి అగ్నిస్తంభముగా దేవుడు నడిచేటట్టు వాళ్ళ ముందు. ఎవరు నడిచారు చెప్పాలి. అదే మన సబ్జెక్టు. నా సన్నిధి నీకు తోడుగా వచ్చును. అర్థమైందా? సబ్జెక్ట్ అదే. పగలు మేఘస్తంభముగా, రాత్రి అగ్నిస్తంభముగా దేవుడు వాళ్ళ ముందు నడిచాడు. సబ్జెక్ట్ అదే. పగలు మేఘస్తంభముగా, రాత్రి అగ్నిస్తంభముగా దేవుడు నడిచాడు కదా. అయితే ఇప్పుడు మనం ఆలోచన చేద్దాం. ఇప్పుడు వాళ్ళ ప్రయాణ పద్ధతి, వాళ్ళు నడుస్తున్నారు. మరి వారు బస్ చేయాలి కదా, ఎక్కడో దుక్కున భోజనాలు వండుకోవాలి కదా. అప్పుడు ఎన్నాళ్ళు ఉండాలో అక్కడ, ఆ తర్వాత మరలా ఎన్నాళ్ళకి అక్కడి నుంచి బయలుదేరాలో దేవుడు బయలుపరిచేవాడు. ఎలాగో చెప్పనా? ఆ మేఘము వాళ్ళకు ముందు నడుస్తున్నంత వరకు నడిచేవారు. పగల మేఘస్తంభం వాళ్ళు ఆ మేఘం నడుస్తున్నంత వరకు నడిచేవారు. ఆ మేఘం ఈ ప్రత్యక్షపు గుడారం మీదకి ఎప్పుడైతే దిగి ఆగిపోయిందో వాళ్ళు ఆగిపోవాలంతే, వెళ్ళకూడదు, ఇంకా అక్కడి నుంచి వెళ్ళకూడదు. మరలా ఆ మేఘము ఆ మందిరం మీద నుంచి ఎప్పుడైతే పైకి లేవనెత్తబడుతుందో అప్పుడు మరలా వీళ్ళ ప్రయాణం ప్రారంభించాలి. ఆ మాటలు అయ్యే చదవండి కిందకి. ఆ మేఘము మందిరం మీద నిలుచుండుట చేత మందిరము యెహోవా తేజస్సుతో నిండెను గనుక మోషే ప్రత్యక్ష గుడారంలోనికి వెళ్ళలేకుండెను. మేఘము మందిరం మీద నుండి పైకి వెళ్ళినప్పుడల్లా ఇజ్రాయేలీలు ప్రయాణమైపోయింది. చెప్పండి, ఇప్పుడు ఇది మందిరం అనుకుందాం. ఈ మందిరం మీద మేఘం అలా నిలబడిపోయినప్పుడు, మేఘం మందిరాన్ని కప్పేసినప్పుడు వాళ్ళు ఆగిపోవాలి అక్కడ. ఇంకా వాళ్ళు ప్రయాణం చేయకూడదు. ఆ మేఘం ఆ మందిరం మీద ఎన్నాళ్ళు ఉంటే అన్నాళ్ళ వరకు వాళ్ళు అక్కడే బస చేయాలి, అక్కడే ఉండిపోవాలి. ఒకవేళ దేవుడు ఇక్కడి నుంచి బయలుదేరదాం అనుకుంటే ఆ మేఘము ఆ మందిరం నుంచి వచ్చి వాళ్ళకి మార్గాన్ని ముందు నడుస్తుంది.
మేఘస్తంభముగా. అప్పుడు వీళ్ళు ప్రయాణం చేయాలి, అక్కడి నుంచి లేగాలి. ఇది ప్రయాణ పద్ధతి. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇది ప్రయాణ పద్ధతి. చూడండి 37వ వచనం కూడా చదవండి. ఆ మేఘము పైకి వెళ్ళని ఎడల, చూడండి ఇదే వారి ప్రయాణ పద్ధతి. ఆ మేఘము పైకి వెళ్ళని ఎడల అది వెళ్ళు దినము వరకు వారు ప్రయాణం చేయకుండిరి. చెప్పండి, ఆ మేఘము పైకి వెళ్ళనంచేపు అంటే ఇజ్రాయేలీలకు ఆ మేఘము ఆ ప్రత్యక్షపు గుడారం మీద నుండి పైకి లేకపోతే, ఆ ప్రత్యక్షపు గుడారం మీదే ఆ మేఘం ఉంటే వాళ్ళు ఎక్కడికి వెళ్ళడానికి వీలేదు. అక్కడే టెంట్లు వేసుకుని ఉండిపోవాలా. అది సంవత్సరమైనను, 2 సంవత్సరాలైనను, నెలైనను, వారమైనను. అర్థమైందా? అక్కడే ఉండిపోవాలి. ఆ మేఘము కనుక ఆ మందిరం నుంచి లెగిసి మేఘస్తంభముగా ఏర్పడి ముందుకెళ్తుందనుకోండి, అప్పుడు వాళ్ళు కూడా ఆ మేఘస్తంభాన్ని అనుసరించాలి. ఎలాగా? పగలు మేఘస్తంభము, రాత్రి అగ్నిస్తంభము. అర్థమైందా? దేవుడు వారితో ఎలా ఉన్నాడు? ఇప్పుడు పగలు మేఘస్తంభముగా ఉన్నాడు, రాత్రి అగ్నిస్తంభముగా ఉన్నాడు. అంతేకాదు బండలా కూడా ఆయన వారిని వెంబడించాడట. బండలాగా. చూడండి 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1 కొరింథీ 10వ అధ్యాయము ఒక్కసారి చదవండి. 10వ అధ్యాయం. సహోదరులారా ఈ సంగతి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. అదేదనగా అదేమిటంటే మన పితరులందరూ మేఘము క్రింద ఉన్నారు. వారందరూ ఏ మేఘం క్రింద ఉన్నారు? దేవుడనే మేఘస్తంభము దాని క్రింద ఉన్నారు. ఓకే, రైట్. వారందరూ సముద్రములో నడిచిపోయారు. అందరూ మోషేను బట్టి మేఘములోను సముద్రములోను బాప్తిస్మము పొందిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి. ఏలయనగా తమ్ముని వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలో త్రాగిరి. చెప్పండి, ఇప్పుడు తమ్మును వెంబడించిన అంటే ఆ బండ ఏం చేస్తుంది? ఇప్పుడు వీళ్ళని వెంబడిస్తుంది. ఆ బండ ఎవరు? క్రీస్తు. ఆ బండ ఎవరు? ఆయన అంటాడు అక్కడ. ఆ మాట చదవండి. ఆ బండ క్రీస్తే. ఇప్పుడు ఆ బండ ఎవరు? చెప్పండి సార్. ఆ బండ ఎవరు? ఇప్పుడు ఇజ్రాయేల్ ప్రజలను ఏం చేస్తుంది? ఆ బండ వెంబడిస్తుంది. అంటే చూడండి, ప్రయాణంలో ఎవరున్నారు మనకు తోడుగా? ఇజ్రాయేలీలకు ఎవరున్నారు తోడుగా? ఆ ప్రయాణంలో ఎవరు నడుస్తున్నారు? అది పద్ధతి. ఈరోజు దేవుని మాట ప్రకారంగా ఈ యాత్ర కొనసాగుతుందా? ఒక్కసారి పరీక్షించుకో. ఈ విశ్వాస యాత్ర దేవుని నోటి మాట ప్రకారంగా వెళ్ళాలి. మనకు ఎలా తోస్తే అలా కాదు, మనకు ఎలా అనిపిస్తే అలా కాదు. మనకు ఎలా అనిపిస్తే అలా చేస్తాం, మాకు ఎలా తోస్తే అలా చేస్తాం, అంత లేదు ఇంక మనకి. ఎందుకంటే మనం విలువ పెట్టి కొనబడిన వారం కనుక, మనం మన సొత్తు కాదు కాబట్టి, మనం ఆయన సొత్తు కాబట్టి మనం విలువ పెట్టి కొనబడ్డాం. ఆయన రక్తముతో, ఆయన ప్రాణంతో, గొప్ప విలువతో మనల్ని కొన్నాడు ఆయన. ఇప్పుడు మన సొత్తు కాదు. మన ఇష్టం వచ్చినట్లుగా యాత్ర కొనసాగిందామంటే ఆయన మనతో రాడు. ఈరోజు నువ్వు పడుతున్న ఇబ్బందులకి, ఈరోజు నువ్వు పడుతున్న శోధనలకి, నువ్వు ఈరోజు పడుతున్న భయంకరమైన సమస్యలు అనుభవిస్తున్నావే, ఆ సమస్యలకి కారణం ఎవరో తెలుసా? నీ స్వయంకృత అపరాధం. ఖచ్చితంగా చెప్తాను, నీ స్వయంకృత అపరాధం. దేవుడు నీతో ఉన్నాడా లేడా ఒక్కసారి ఆలోచించి. ఈ యాత్రలో దేవుడు నీతో ఉంటే, ఇజ్రాయేలీలతో దేవుడు ఉన్నాడు గనక ఎర్ర సముద్రం 2 పాయలు అయిపోయింది. ఇజ్రాయేలీలతో దేవుడు ఉన్నాడు గనక ఆ ఎర్ర సముద్రంలోనే ఫరో సైన్యాన్ని ముంచి చంపేశాడు. ఇజ్రాయేలీలతో దేవుడు ఉన్నాడు కాబట్టి ఆకలేస్తుందంటే ఎవరును, మన పితరులు ఎన్నడూ తినలేని మన్నాను వారికి కురిపించి ఆహారం పెట్టాడు. అంతేకాదు, మాకు మాంసం కావాలంటే పూరిళ్ళ పక్షులను కూడా కురిపించి, అరణ్యంలో ఎడారిలో పూరిళ్ళ పక్షులను కూడా కురిపించి వాళ్ళకి మాంసం పెట్టగలిగిన వాడు మన దేవుడు. స్తోత్రం చెప్పాలి. ఎలా జరిగిన ఈ అద్భుతాలంటే వారితో నడిచాడు కాబట్టి, వాళ్ళతో ఉన్నాడు కాబట్టి. మరి ఈరోజు నీ ఆకలి ఎందుకు తీరట్లేదు? ఈరోజు నీ సమస్య ఎందుకు తీరట్లేదు? దేవుని దగ్గరికి వస్తున్నా, దేవుని సన్నిధిలో నీ పరిస్థితులు ఎందుకు మారట్లేదు? అడ్డుగొన్న ఆ ఎర్ర సముద్రం తొలగిపోయింది, అడ్డుగొన్న నీ పరిస్థితులన్నీ కూడా ఎందుకు తొలగిపోవట్లేదు ఈ రోజున? కారణం ఏంటో చెప్పనా? దేవుని మాట ప్రకారంగా, దేవుని ఆలోచన ప్రకారంగా ఈ యాత్ర కొనసాగుతుందా? అసలు ఈ యాత్రలో దేవుడు నీతో ఉన్నాడా? ప్రశ్న వేసుకో. నువ్వు బయలుదేరుతున్న ఈ శ్వాస యాత్రలో అసలు దేవుడు నీతో ఉన్నాడా? ఎప్పుడు కోల్పోతాం ఆయన సన్నిధి? మనం ఎప్పుడు కోల్పోతాం ఆయన సన్నిధి? చాలాసార్లు కోల్పోతాం, చాలాసార్లు.
ఒకసారి విగ్రహారాధన చేశారు కదా వాళ్ళ అరణ్యంలో, చేశారా లేదా? అప్పుడు దేవుడు అంటున్నాడు, నేను మీతో రాను అంటున్నాడు. నేను మీతో రాను, మీరు లోబడిన వాళ్ళని ప్రజలు, నేను మీతో వచ్చి మిమ్మల్ని నడిపించను, మిమ్మల్ని పతనం చేస్తాను, మిమ్మల్ని నాశనం చేస్తాను అంటున్నాడు. మోషే అంటున్నాడు, అలా కాదు ప్రభువా. అలాగైతే ఐగుప్తీయులు ఏమనుకుంటారో తెలుసా? వాళ్ళ దేవుడు వారిని తీసుకెళ్ళి కనాను దేశానికి తీసుకెళ్తానని వాగ్దానం చేశాడు, కానీ తీసుకెళ్లే శక్తి లేక మధ్యలోనే వీళ్ళని చంపేశాడని ఐగుప్తీయులు అందరూ అనుకుంటారు. ఆ బ్యాడ్ నీకెందుకు? కాబట్టి నువ్వేం చేస్తావంటే ఈసారికి వాళ్ళని క్షమించి మరలా నువ్వు మాతో రావాలి ప్రభు అంటే, నేను రానంటున్నాడు ఆయన. నేను రాను, ఒక్క నిమిషము నేను మీ మధ్యకు వచ్చినా మీరు చేస్తారన్నాడు. ఒక్క నిమిషం మీ నడుముకు వచ్చి తినా అంటే మీ మధ్యకు వచ్చి తినా మీరు చచ్చెదరే. నేను రాను, ఇంకా నేను దూరం అయిపోతున్నాను, మిమ్మల్ని నడిపించను, మీకు మరుగైపోతున్నాను అన్నాడు. అట్లా కాదని మోషే బ్రతిమలాడుకున్నాడు. రానని ఆయన అంటాడు, నువ్వు రాకపోతే మేము ఎలాగెళ్తామని ఈయన అంటాడు. నువ్వు రాకపోతే మేము ఎలాగెళ్తాం? నువ్వు రావాలి, మీ సన్నిధి మాతో ఉండాలి, మా ముందు నువ్వు నడవాలి. నేను రాను, నేను వస్తే మీరు చేస్తారు, ఎందుకంటే మీరు చేసిన తప్పు అలాంటిది, మీరు చేసిన తప్పు అలాంటిది. నేను రానంటాడు. చూడండి, చదవండి ఒకసారి. కాగా యెహోవా మోషే తిట్లనను, నీవు ఇశ్రాయేలుతో మీరు లోబడనల్లని ప్రజలు, మీరు లోబడనల్లని ప్రజలు, ఒక క్షణం మాత్రము నేను మీ నడుముకు వచ్చి తినా, మీ నడుముకు అనగా మీ మధ్యకు వచ్చి తినా మిమ్మల్ని నిర్మూలన చేసేది, మిమ్మల్ని చంపేస్తాను, మీరు నిర్మూలన చేసేస్తాను. గనుక మిమ్మల్ని ఏమి చేయవలనో అది నాకు తెలియనట్లు మీ ఆభరణలు మీ మీద నుండి తీసివేయడని చెప్పమని. చెప్పండి గట్టిగా. ఆభరణాలు ఉన్నాయి కదా, బంగారం, వాటితోనే చేశారు విగ్రహం. ఇంకా మిగిలిపోయిన కొన్ని ఆభరణాలు. ఇప్పుడు ఆ బంగారం వల్లే జరిగింది ఇదంతా తప్పు. నేను మీ మధ్యకి రాను, నా మహిమను ఒక జంతువుకి ఇచ్చారు, నా మహిమను ఒక ప్రతిమకి ఇచ్చారు, నేను మీ మధ్యకి రాను, మిమ్మల్ని నడిపించను అంటుంటే కుదరదు అంటున్నాడు మోషే. మీ మధ్యకు వస్తే చచ్చిపోతారు, ఇంకా మీరు అపరాధులు అయిపోయారు, మీరు లోబడినల్లని ప్రజలు, అందుకని మీకు దూరం అయిపోతున్నాను, మీ మధ్యకు వచ్చి మిమ్మల్ని చంపడం కన్నా మీకు దూరం అయిపోతున్నాను అంటున్నాడు ఆయన. కుదరదు ప్రభువా, నువ్వు రావాలంటున్నాడు మోషే. అర్థమైందా? జాగ్రత్తగా వినండి. అప్పుడు అంటున్నాడు, ఒకవేళ నేను రావాలో మానాలో ఆలోచించుకుంటాను, ఈలోగా మీ దగ్గర ఉన్న ఆభరణాలు తీసి పాడేయండి అంటున్నాడు. నేను రావాలో మానాలో ఆలోచిస్తాను, నిర్ణయించుకుంటాను, ముందు మీ ఆభరణాలు తీయండి అంటున్నాడు. చూడండి, దేవుడు మనతో రాకపోతే మన పరిస్థితులన్నీ తారుమారైపోతాయి. మరి ఎందుకు రావట్లేదు ఈ రోజున? మనం లోబడిన వాళ్ళని ప్రజలుగా ఉన్నాం, వింటున్నాం, పట్టించుకోం, వస్తాం, మార్పు రాదు. ఈరోజు దేవుని వాక్యం వింటున్నావు కదా, నువ్వు హృదయం తెరవబడిందా? హృదయంలో మార్పు వచ్చిందా? బిడ్డ, నీతోనే మాట్లాడుతున్నాడు దేవుడు. నీ హృదయం తెరవబడిందా దేవుని మాటను బట్టి? లేదా దేవుని మాటలు పక్కన పెట్టేసి నీకు ఇష్టం వచ్చినట్లుగా నువ్వు బ్రతుకుతున్నావా? నీకు నచ్చినట్లుగా నువ్వు బ్రతుకుతున్నావా? చెయ్యాలంటే చేయడం ప్రార్థన, లేకపోతే లేదు. ఇవ్వాలంటే ఇవ్వడం, దేవునికి అర్పణ, లేకపోతే లేదు. మన ఇష్టం, మనకు తోసినట్లు. నీ హృదయం తెరవబడలేదు. మరి దేవుడు నీతో ఎందుకు రావాలి? నీ యాత్రలో ఎందుకు రావాలి నీతో? నువ్వు దేవుని గణపరచలేనప్పుడు, దేవుని మహిమపరచలేనప్పుడు, దేవుని మాట విని ఆ మాట ప్రకారంగా నిన్ను నువ్వు కట్టుకోలేనప్పుడు దేవుడు నీతో ఎలా వస్తాడు? రాడు. దేవుడు మన మధ్య ఉంటే మన పరిస్థితులన్నీ మారుతాయి. ఒకవేళ మన మధ్య ఉండి మనం గనక మారలేదనుకోండి, పరిస్థితి ఎలా ఉంటుందంటే నాశనమే. ఐగుప్తు దేశం నుండి కనాను దేశానికి బయలుదేరిన తరము, మొదటి తరం ఎవరూ లేరు. అరణ్యంలో రాలిపోయారు, ఆకురాలినట్టుగా రాలిపోయారు. ఎందుకు తెలుసా? వాళ్ళ మధ్య దేవుడు ఉన్నప్పటికీ వాళ్ళు లోబడినలని ప్రజలుగా ఉన్నారు కాబట్టి, దేవుని మాట వినలేదు కాబట్టి, ప్రతి దానికి సనుక్కోవడం మొదలెట్టారు కాబట్టి, ప్రతి దానికి వారు ఇసుక్కోవడం మొదలుపెట్టారు కాబట్టి, ప్రతి దానికి వాళ్ళు దేవుని మీద తిరుగుబాటు, మోషే మీద తిరుగుబాటు చేశారు కాబట్టి అరణ్యంలో రాలిపోయారు వాళ్ళు. దేవుడు మన మధ్య ఉన్నప్పుడు మనం ఏదైనా పిచ్చి పిచ్చి వేసాలు వేస్తే రాలిపోతాం. అదే దేవుడు మన మధ్య లేడనుకోండి, మనతో లేడనుకోండి, ఆ యాత్రలో దేవుడు మనకు సహాయం చేయట్లేదు అనుకోండి, మనకు దూరంగా ఉన్నాడు అనుకోండి, ఎలాంటి పనికిమాలిన వేషాలు వేసినా ఏమీ నష్టం జరగదు. జరగవలసిన నష్టం ఒక్కసారి జరుగుతుంది తర్వాత. అదే మన యాత్రలో దేవుడు నడుస్తున్నాడు అనుకోండి, మన యాత్రలో దేవుడు ముందుగా నడుస్తున్నాడు అనుకోండి, మనం ఏ చిన్న పొరపాటు చేసినా సరి చేయడం జరుగుతుంది, లేదా మరణానికి అప్పగించడమైనా జరుగుతుంది. అర్థమైందా? నువ్వు సరిచేయబడాలి అంటే మార్పు అయినా రావాలి, లేదా మరణమైనా రావాలి. రెండిట్లో ఏదో ఒకటి జరగాలి. దేవుడు మనతో ఉంటే. అదే దేవుడు మనతో లేడనుకోండి, నువ్వు ఆడిందే ఆట, పాడిందే పాట, నువ్వు ఇచ్చినా ఇవ్వకపోయినా ఏమండు,
నువ్వు మారినా మారకపోయినా ఏమండు, ఎందుకంటే నిన్ను దేవుడు వదిలేశాడు కాబట్టి, నీ చెయ్యి వదిలేశాడు కాబట్టి. నీ పరిస్థితులన్నీ అలాగుంటాయి. కానీ ఒక్కరోజు మాత్రము నిన్నెవ్వడు తప్పించలేడు. ఇంకా ఎవడు తప్పించలేడు. ఇంకా ఎవరి వల్ల కాదు నిన్ను తప్పించటం. ఆకాను తప్పించుకోగలిగాడా? కయ్యను తప్పించుకోగలిగాడా? చెప్పండి. గెహజీ తప్పించుకోగలిగాడా? ఎవరు తప్పించుకోగలరు? దేవుని తీర్పు నుండి ఎవరు తప్పించుకోలేరు. కానీ ఇప్పుడు మాత్రం నీకు బాగుండొచ్చు కొన్ని విషయాల్లో. నేను ఒకటే చెప్తున్నాను, ఈ యాత్రలో ఆయన సన్నిధి మనతో రావాలి. నా సన్నిధి నీతో కూడా వచ్చునని మోషేతో మాట్లాడిన దేవుడు ఈరోజు మనతో కూడా మాట్లాడాలి. దేవుడు ఈ యాత్రలో ఆయన సన్నిధి మనతో ఉండాలి. మన అవసరాలు తీర్చబడాలి. ఈ యాత్రలో మనకి ఎన్నో అవసరాలు వస్తాయి. ఆకలి ఉంటుంది, దప్పికుంటుంది, ఏమండి ఎన్నో అవసరాలు ఉంటాయి ఈ యాత్రలో, లేవా? నీ శరీరాన్ని కప్పడానికి వస్త్రాలు కావాలి, నీ ఆకలి తీర్చడానికి భోజనం కావాలి, నీ అప్పు తీర్చడానికి డబ్బు కావాలి. ఈ యాత్రలో ఎన్నో 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 అవసరాలు ఉన్నాయి. ఈ అవసరాలన్నీ తీర్చబడాలంటే దేవుని సన్నిధి నీతో రావాలి. దేవుని సన్నిధి నీతో రావాలి. ఒకవేళ దేవుని సన్నిధి నీతో రావట్లేదు అంటే, పరిస్థితులన్నీ తారుమారుగా ఉన్నాయంటే ఎక్కడో పొరపాటు జరిగింది, దేవునికి ఏదో అవమానకరమైన పరిస్థితి జరిగింది, అందుకే దేవుని సన్నిధి నాతో రాకుండా ఆగిపోయింది, అందుకే ఈ పరిస్థితులన్నీ నాకు విరోధంగా మారిపోయినాయని నువ్వు గమనించగలిగితే, ఎక్కడ జరిగిందో పొరపాటు అక్కడ సరిదిద్దుకుంటే మరలా దేవుని సన్నిధి నీతో రావడం గ్యారంటీ. నా సన్నిధి నీకు తోడుగా వచ్చినన్న మాట దేవుడు నీ విషయంలో నా విషయంలో నెరవేర్చాలి, రావాలి. మన యాత్రలో ఆయన సన్నిధి ఉండాలి. ఇజ్రాయేలీల యాత్రలో దేవుని సన్నిధి ఎలా తోడుగా ఉండి పగలు మేఘ స్తంభముగా రాత్రి అగ్ని స్తంభముగా ఎలా నడిపించాడో ఆయన, అలా మనల్ని కూడా ఈ యాత్రలో ఆయన నడిపించాలి అంటే నీవు నీ తింగరి పనులు మానేసి, నీ సొంత ఆలోచనలు మానేసి పూర్తిగా ఆయనకి సరెండర్ అవ్వాలి. అక్కడ ఇజ్రాయేల్ ప్రజలు తప్పు చేస్తుంటే ప్రార్థించడానికి మోషే ఉన్నాడు. మరి ఈరోజు నువ్వు తప్పు చేసి ఆ మోషే మీదే తిరగబడి ఆ మోషేకి దూరం అయిపోతే నీకు కొరకు ప్రార్థన చేయడానికి ఎవరున్నారండి? నీ కొరకు ప్రార్థన చేయడానికి ఎవరున్నారు? నేను అంటాను, ఈ అన్యాయపు చిరు వలన మనకు స్నేహితులను సంపాదించుకోమని లోకాసువార్త 16 అధ్యాయం చెప్తుంది కదా. అన్యాయపు చిరు వలన మీకు స్నేహితులను సంపాదించుకోండి. ఈ లోకంలో మనకేది శాశ్వతం కాదు, కానీ ఈ అశాశ్వతమైన దాన్ని బట్టి మన కొరకు ప్రార్థించేవారిని, మన కొరకు వేడుకునేవారిని, మన కొరకు కన్నీరు కార్చేవారిని మనం సంపాదించుకోవాలి. ఈరోజు ఏం చేస్తున్నారంటే, మన కొరకు ఏడ్చి మన కొరకు కన్నీరు కార్చే వారితో విరోధం పెట్టుకుంటున్నారు, పనికి మాలిన వారితో స్నేహం పెట్టుకుంటున్నారు. ఒక సహోదరుడు దైవజనుడి మీద చెప్పుడు మాటలు చెప్తే అవి వినేసి అతనితో స్నేహం కట్టాడు. దైవజనుడి మీద అభ్యంతరం పెట్టుకుని దైవజనుడికి దూరం అయిపోయాడు. పరిస్థితులన్నీ తారుమారు అయిపోయిన తర్వాత ఇప్పుడు ఆ సహోదరుడు ఇతనికి హెల్ప్ చేస్తాడా? ఈ సహోదరుడు ఏం చేశాడు? మాటికి అప్పు అడుగుతున్నాడని ఈ సహోదరుడు కూడా మెల్లిగా అతన్ని తప్పించేసుకున్నాడు, మెల్లిగా అతన్ని వదిలించేసుకున్నాడు. ఇప్పుడు ఎటూ తోసలేని పరిస్థితుల్లో పడిపోయాడు. వాస్తవంగా జరిగింది, నా దగ్గరికి వచ్చాడు ఆ సహోదరుడు. మరి ఇప్పుడు సంఘానికి వెళ్తున్నామంటే వెళ్ళలేనండి, ఏ ముఖం పెట్టుకుని వెళ్ళనండి ఆ పాస్టర్ గారి దగ్గరికి. అతను చెప్పిన మాటలను బట్టి నా పాస్టర్ గారి మీద ఇక్కడ దాకా పెట్టుకున్నాను నేను అభ్యంతరం అన్నాడు. ఇక్కడ దాకా పెట్టుకున్నాడట అభ్యంతరం. అయితే నేను ఒకటే అన్నాను, నీ పరిస్థితులు మారాలి అంటే, నువ్వు మరలా దేవుని సన్నిధిలో కట్టబడాలి అంటే, ఆశీర్వదించబడాలి అంటే, నువ్వు బాగుపడాలంటే ఆ పాస్టర్ గారి కాళ్ళ మీద పడి తీరాలి. ఖచ్చితంగా వెళ్ళాను, వెళ్ళాలి, తప్పదు. అక్కడి నుంచే మరలా నీ పరిస్థితి మారుతుంది. అక్కడ క్షమాపణ అడగాలి. నువ్వు క్షమిస్తాడంటారా? ఖచ్చితంగా దైవజనుడు అన్నవాడు క్షమిస్తాడు. లేకపోతే ఆ మనసు లేకపోతే అంటే దైవజనుడే కాదు, ఖచ్చితంగా క్షమిస్తాడు. వెళ్ళు, కాళ్ళ మీద పడు, వెళ్ళు, క్షమించమని అడుగు, ప్రార్థన చేస్తాడు అతను నీ కోసం. దేవుని ఉగ్రత నీ నుండి తప్పుకుంటుంది అని చెప్తే ఆ సహోదరుడు వెళ్తానని నా దగ్గర మాటిచ్చి వెళ్ళాడు. మరి వెళ్ళాడో లేదో తర్వాత నాకేం చెప్పలేదు, కానీ అక్కడ వరకు మాత్రం నాకు తెలిసి జరిగింది. తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు. నేను ఒకటే చెప్పాను, నీ పరిస్థితులు మారాలంటే ముందు ఆ దైవజనుడితో సమాధానపడు, ఆ దైవజనుడితో సమాధానపడి ఆ దైవజనుడిని క్షమించమని అడుగు, అప్పుడు పరిస్థితులు మారతాయి. ఎప్పుడైతే దైవజనుడి మీద అభ్యంతరం పెట్టుకున్నాడో దేవుని సన్నిధి ఆగిపోయింది ఇతనితో రావడం. ఎప్పుడైతే మరలా సమాధాన పడతామో అప్పుడు మరలా దేవుని సన్నిధి మూవ్ అవుతుంది, మనతో ఖచ్చితంగా మూవ్ అవుతుంది.
లేకపోతే స్టక్ అయిపోతుంది, ఆగిపోతుంది. గుర్తుంచుకోండి. ఇప్పుడు నేను చెప్పే విషయం ఇది ఒక్కటే, దేవుని సన్నిధి మనతో వస్తుందా లేదా? ఇది యాత్ర. ఈ యాత్రలో ఖచ్చితంగా ఆయన సన్నిధి మనకి రావాలి, వచ్చి తీరాలి. లేకపోతే నీ అవసరాలు ఎలా తీర్చబడతాయి? ఈ యాత్రలో ఎన్నో అవసరాలు ఉంటాయి. తెల్లారు లెగిస్తే మనకి, అవునా కాదా? తెల్లారు లెగిస్తే బోల్డ్ అవసరాలు ఉన్నాయి. ఈ అవసరాలన్నీ ఎవరు తీరుస్తారు? నీతో వస్తున్న దేవుని సన్నిధి నీ అవసరాలు తీరుస్తుంది. ఇశ్రాయేలీల అవసరాలు ఎవరు తీర్చారు? అరణ్యంలో ఆహారం ఎవరు పెట్టారు? అరణ్యంలో వారి దప్పిక ఎవరు తీర్చారు? అరణ్యంలో మాంసం ఎవరు పెట్టారు? అంత ఎందుకండి, ఒక చిన్న పాయింట్ బైబిల్లో చూపిస్తాను మీకు. చూడండి, ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 4వ వచనం చదవండి. 4, 5, 6 వచనాలు చదువుదాం. ఈ 40 సంవత్సరములు నువ్వు వేసుకున్న బట్టలు పాతగిలలేదు, నీ కాలు వాయలేదు. ఒకడు తన కుమారుని చెప్పండి ఇప్పుడు ఈ 40 సంవత్సరాలంట ఇజ్రాయేలీలతో ఎవరు నడిచారు? కాబట్టి ఏం జరగలేదంట? వారి కాలు వాయలేదంట. వారి బట్టలు అంటే వారి బట్టలు పాతగిలలేదంటే ఇప్పుడు వారి వస్త్రాలు ఒంటి మీద ఉన్న జతే తప్ప ఇంకేమైనా ఉన్నాయంటారా? వేసుకున్నప్పుడు ఎలాగున్నాయి, ఇప్పుడు అలాగే ఉన్నాయి, పాతగిలలేదు. అంటే ఎవరున్నా బట్టి జరుగుతుంది ఈ పరిస్థితి. దేవుని సన్నిధి వారితో ఉంది కాబట్టి కొదువు ఉండదు, వెళుతుండదు. దేవుని సన్నిధి నీతో ఉంటే. మరి ఈరోజు పరిస్థితులు ఎందుకు మనకి అనుకూలంగా లేవంటే దేవుని సన్నిధి నీకు దూరం అయిపోయిందని నీకు అర్థమవుతుంది. మరి ఎలా మరలా దేవుని సన్నిధిని మరలా మన వైపుకి రప్పించుకోవాలి? మన యాత్రలో ముందుకు ఎలా తీసుకెళ్ళాలంటే ఎక్కడ పొరపాటు జరిగిందో ఒక్కసారి వెతుకు, వెనక్కి వెళ్ళి వెతుకు, ఆ వేరుతో సహా పెళ్ళగించు ఆ పొరపాటుని. మరలా జరగకుండా వేర్లు ఉంచేసి కనుక కొమ్మలు నరికేసావనుకో మళ్ళీ సిగిరిస్తుంది ఆ పొరపాటు. ఏరులతో సహా పెళ్ళగించాలి, అర్థమవుతుందా? వేరులతో సహా పెళ్ళగిస్తే ఇంకా ఆ పొరపాటు మరలా జరగదు నీ జీవితంలో. దేవుని సన్నిధి ఎప్పటికీ నీకు దూరం కాదు, ఎప్పటికీ దూరం కాదు. ఇక్కడ అలా అంటున్నాడు కదా. నెహెమ్యా గ్రంథం తీయండి ఒకసారి. తొమ్మిది 19 చదవండి. 9:19. వారి ఎడారిలో ఉండగా నీవు బహు విస్తారమైన కృప కలిగిన వాడవై, వారు ఎడారిలో ఉండగా బహు విస్తారమైన కృప కలిగిన వాడవై వారిని విసర్జింపలేదు. మార్గము గుండా వారిని తోడుకుని పోవుటకు పగలు మేఘస్తంభమును దారిలో వారికి ఎలిగించుటకు రాత్రి అగ్నిస్తంభమును వారి పైనుండి వెళ్ళిపోక నిలిచెను. అది లెక్క. ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు 12వ వచనం కాడి నుంచి చదువుదాం. 12వ వచనం కాడి నుంచి. ఇదియుగాక పగటి కాలమందు మేఘస్తంభములో ఉండిన వాడవును రాత్రి కాలమందు వారు వెళ్ళవలసిన మార్గమున వెలిగిచ్చుటకై అగ్నిస్తంభములో ఉండిన వాడవును అయ్యుండి వారిని తోడుకొని పోతివి. మరి ఈయన మేఘస్తంభములో ఉన్నాడట, అగ్నిస్తంభములో ఉన్నాడట, వారిని తోడుకుని తీసుకెళ్ళాడట. మరి ఇప్పుడు ఇక్కడి నుంచి మనం అక్కడికి వెళ్ళాలి. ఎక్కడి నుంచి ఎక్కడికి? ఈ లోకము నుండి దేవుడు ఏర్పాటు చేసిన పరలోకానికి వెళ్ళాలి. ఆ లోకానికి వెళ్ళాలంటే ఈ లోకంలో అవసరాలు తీరలవద్దా? ఈ లోకంలో ఉండని చెప్పి ఆకలి ఉంటుందా లేదా? ఈ లోకంలో ఉండని చెప్పి దాహం వేస్తుందా లేదా? ఈ లోకంలో ఉండని చెప్పి నీకు అవసరాలు ఉంటాయి ఉండవా? మాట్లాడరే. మరి అవన్నీ తీరలవద్దా? ఎవరు తీరుస్తారు? నీతో వచ్చిన ఆయన సన్నిధే తీరుస్తుంది. ఆనాడు ఏ విధంగా అయితే ఇశ్రాయేలీల అవసరాలు అన్నీ తీర్చాడు దేవుడు, మన అవసరాలు కూడా తీరుస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. అవసరాలు తీర్చబడాలి, ఆత్మీయంగా యాత్ర కొనసాగించబడాలి అంటే ఆయన సన్నిధి మనతో ఖచ్చితంగా ఉండాలి, అంటే రావాలి. అందుకే మన ప్రార్థన ఏమై ఉండాలి తెలుసా? నీ సన్నిధి నాతో ఉండాలి ప్రభువా, నీ సన్నిధి నాతో రావాలి ప్రభువా. నీ సన్నిధి రాకపోతే నేను బయలుదేరను, ఒక్కడుగు కూడా ఇక్కడి నుంచి వేయనంటున్నాడు మోషే. ఒక్కడుగు కూడా వేయనంటున్నాడు ఇక్కడి నుంచి. నా వల్ల కాదంటున్నాడు, అన్నాడా లేదా? నా వల్ల కాదు, ఒక్కడుగు కూడా వేయను ఇక్కడి నుంచి. నువ్వు రావాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, నా సన్నిధి నీకు తోడుగా వచ్చినన్న వాగ్దానం ఇప్పుడు మన జీవితంలో నెరవేరలవద్దా?
నా సన్నిధి నీకు తోడుగా వచ్చినన్న వాగ్దానంగా చూడకండి. అది మన దేవుని సన్నిధిలో గొప్ప అవసరాన్ని తీర్చే ఒక అద్భుతమైన మన ముందుండి నడిపించే ఒక గొప్ప మార్గదర్శనం. అది ఒక మార్గం, దేవుని మార్గం. కుడికైనను ఎడమకైనను తొలగిపోకుండా ఆ సన్నిధిలో మనం నడవాలి. అప్పుడే ఆశీర్వదించబడతాం. ఎంతమందికి అర్థమైంది దేవుని వాక్యం చెప్పండి. ఇది ఒక ప్రయాణం, ఇది ఒక ఆత్మీయ యాత్ర, విశ్వాస యాత్ర. యాత్రలో కొనసాగించబడాలి. దేవుని సన్నిధి వస్తేనే ముందుకు వెళ్ళగలుగుతాం, లేకపోతే ఓడిపోతాం, పడిపోతాం, త్రుటిల్లిపోతాం, వెనక్కి తిరిగిపోతాం. వెనక్కి ఐగుప్తికి వెళ్ళిపోదామని ఎన్నిసార్లు తిరిగారు వాళ్ళు? ఐగుప్తికి వెళ్ళిపోదాం, ఎవరినో లీడర్ని అనుకుని మనం వెళ్ళిపోదాం అనుకున్నారా లేదా? ఎన్నిసార్లు? కారణం ఏంటి? దేవుని సన్నిధి దూరం అయిపోతుంది వాళ్ళకి. దేవుని సన్నిధి గనక మనతో వస్తే మన ముందు సైన్యములకు అధిపతిగా, పరాక్రమశాలిగా ముందు నడుస్తాడు. ఎలా నడుస్తాడు? సైన్యములకు అధిపతిగా, పరాక్రమశాలిగా. ఎంతమందికి అర్థమైంది ఇప్పుడు చెప్పండి? ఇప్పుడు చెప్పండి, సన్నిధి తోడుగా రావాలా వద్దా? ఉండాలా వద్దా? నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేయి, ఆయన సన్నిధి లేకుండా ఓడిపోతావు. అస్సలు ఫలించదు. ఒకవేళ ఈ పరిస్థితులన్నీ నీకు ఏర్పడితే ఆయన సన్నిధి నీకు తోడుగా లేదని నీకు అర్థమవ్వాలి. అర్థమవుతే ఏం చేయాలి? ఇంకా దేవుడు ఎలా వదిలేయాడు కదా, ఇంకెందుకు వచ్చిందిలే అని వదిలేయకూడదు. ఎక్కడ తప్పుకుంది దేవుని సన్నిధి, నేను ఎక్కడ పొరపాటు చేశాను, ఎక్కడ నా పొరపాట్లు ఉన్నాయి, అవి నేను సరి చేసుకోవాలని ఎప్పుడైతే నువ్వు మరలా మోకాళ్ళు వేసి ఆ పొరపాట్లు సరి చేసుకోవడానికి నువ్వు నిలబడతావో అప్పుడు మరలా దేవుని సన్నిధి నీతో రావడం ప్రారంభమవుతుంది. మరలా అవసరాలన్నీ తీర్చబడటమే కాదు, ఇతరుల అవసరాలు కూడా తీర్చేంత ఎచ్చైన జీవితం దేవుడికి ఇవ్వబోతుంది. ఇప్పుడు నువ్వు ఉన్న స్థితి నుంచి నువ్వు లేవనెత్తబడాలంటే ఒకటే, దేవుని సన్నిధి నీతో రావాలి. దేవుని సన్నిధి నీతో రావాలంటే ఒకటే, ఎక్కడ పడిపోయో జ్ఞాపకం చేసుకో, ఎక్కడ పడిపోయో జ్ఞాపకం చేసుకో, ఎక్కడ త్రొట్టిల్లిపోయో జ్ఞాపకం చేసుకో, ఎక్కడ బలహీనమైపోయో జ్ఞాపకం చేసుకో, ఎక్కడ నీ విశ్వాసాన్ని పోగొట్టుకునో జ్ఞాపకం చేసుకో. అప్పుడు వెంటనే దేవుడు మరలా నిన్ను లేవనెత్తుతాడు. అర్థమైందా? చెప్పండి, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును. ప్రార్థన చేసుకుందాం. మోకరించండి. దేవా, ఈ సన్నిధి నాకు కావాలి, నువ్వు నాతో ఉండాలి. ఇజ్రాయేలీలకు పగలు మేఘ స్తంభముగా, రాత్రి అగ్ని స్తంభముగా నువ్వు అందులో ఉండి నడిచిన వాడు, నడిపించినవాడు. ఇప్పుడు నేను కూడా అలాంటి నాయన నీ సన్నిధిలో నేను నడవాలి ప్రభు. అలాంటి ప్రత్యక్షత నాకు కావాలి. ఈ యాత్రలో ఖచ్చితంగా నేను నడిపించబడాలి. నాకు